విజయవాడ నగరానికి సమీపంలో కృష్ణా నదీ తీరాన అద్భుతంగా నిలిచిన ప్రాచీన శిల్పకళా వైభవం అదే ఉండవల్లి గుహలు. భారతదేశంలో రాతి కొండను కోరి నిర్మించిన అత్యంత పురాతన గుహాలయాలలో ఇవి ఒకటి. ఉండవల్లి గుహలు 4వ నుండి 5వ శతాబ్దం మధ్యకాలంలో నిర్మించబడ్డాయని చరిత్ర చెబుతోంది. మొదట ఇవి జైన సన్యాసుల నివాసంగా ఉపయోగించబడ్డాయని, తర్వాత హిందూ దేవాలయంగా మారాయని భావిస్తున్నారు. ఈ గుహలు 4 అంతస్తులుగా నిర్మించబడ్డాయి. ఈ గుహల ప్రధాన ప్రత్యేకత వాటిలో చెక్కబడిన అద్భుతమైన శిల్పాలు. రాతి కొండను నేరుగా చెక్కి రూపొందించిన ప్రతి విగ్రహం, ప్రతి స్తంభం అప్పటి శిల్పుల ప్రతిభను తెలియజేస్తుంది. చేతితోనే సాధారణ పనిముట్లతో ఎంత సున్నితంగా ఈ కళాఖండాలను రూపొందించారో చూసినప్పుడు ఆశ్చర్యం కలుగుతుంది. ఇక్కడి స్తంభాలపై చెక్కబడిన అలంకార ఆకృతులు, పుష్పాల నమూనాలు, గణపతి, నరసింహస్వామి వంటి దేవతా రూపాలు కూడా ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి. చేతుల కదలికల్లో జీవం కనిపిస్తుంది. ఇక్కడి ముఖ్య ఆకర్షణ శయన స్థితిలో చెక్కబడిన శ్రీ అనంత పద్మనాభ స్వామి విగ్రహం. ఒకే రాతి శిలపై చెక్కబడిన ఈ మహత్తర విగ్రహం సుమారు 5 మీటర్ల పొడవుతో ఉంటుంది. ఆదిశేషునిపై విశ్రాంతి తీసుకుంటున్న మహావిష్ణువు రూపం. ఆ విశాలమైన శిల్పకళా వైభవం చూస్తే అప్పటి శిల్పుల అద్భుత ప్రతిభకు మనసు దడపడుతుంది. గోడలపై చెక్కబడిన శిల్పాలు, స్తంభాల రూపకల్పన, దేవతామూర్తులు అన్నీ ప్రాచీన భారతీయ కళా సంపదను ప్రతిబింబిస్తాయి. ఇవి భారత పురావస్తు శాఖ ద్వారా రక్షిత స్మారక కట్టడాలుగా ప్రకటించబడ్డాయి. ప్రకృతి అందాలు, చరిత్ర గొప్పతనం, శిల్పకళా వైభవం అన్నీ ఒకే చోట చూడాలంటే తప్పక సందర్శించాల్సిన ప్రదేశం ఉండవల్లి గుహలు. మీరు విజయవాడకు వస్తే ఈ చారిత్రక కట్టడాన్ని తప్పక చూడండి. మన తెలుగు వారసత్వ గర్వం ఉండవల్లి గుహలు. ఇప్పుడే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మన చరిత్రను మనమే తెలుసుకుందాం.